దేవుని సంగమా, దేవుని కృపను బట్టి, దేవుని సంకల్పాన్ని బట్టి దేవుడు రాయించినటువంటి లేఖనాల నుంచి మనం అనేక విషయాలు దేవుడు మన కొరకు రాయించాడు. ఇకపోతే మనం ప్రియులారా రాయబడినటువంటి లేఖనాలలో ఉన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని ఆ యొక్క సత్య ప్రకారమైనటువంటి జీవితాన్ని జీవించడం కొరకు దేవుడు ఈ అనేక మంది భక్తులు బైబిల్ గ్రంథంలో మనకు దేవుడు భక్తులను చూపిస్తున్నాడు, భక్తి లేనటువంటి వాళ్ళని చూపిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మనం ఆలోచన చేస్తే ఈ మాదిరి కలిగినటువంటి దేవునికి ఇష్టప్రకారమైనటువంటి మాదిరి కలిగినటువంటి జీవితాలు ఉన్నవారు ఉన్నారు, దేవుని ఇష్ట ప్రకారం కాని మాదిరి కలిగినటువంటి జీవితాలు ఉన్నటువంటి భక్తులు ఉన్నారు మనకి బైబిల్ గ్రంథంలో. కాబట్టి దేవునికి మరి ఇష్టమైనటువంటి దేవుని దృష్టిలో దేవునికి ఇష్టప్రకారమైన మాదిరి కలిగినటువంటి జీవితం కొరకు మనం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు పిల్లలు మనం ఆలోచన చేస్తే పరలోకానికి వెళ్ళాలంటే ప్రభువైన యేసుక్రీస్తు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. కాబట్టి లోకంలో మనం నుండి మనం క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన జీవితం ఒక మాదిరికరమైనటువంటి జీవితం కనిపించాలి మనలో. మాదిరికరమైనటువంటి జీవితం మనలో కనిపించాలి. ఒకసారి మనం ఆలోచన చేస్తే భక్తులు జీవితాల్లో ఒకనాడు మోషేని చూస్తే దేవునిలోకి వచ్చిన తర్వాత మోషే గురించి ఒక మంచి సాక్ష్యాన్ని దేవుడు ఇస్తాడు. మాదిరి కలిగినటువంటి జీవితం. ఒకప్పుడు మోషే మరి అపోస్తల కార్యము చూస్తే 7వ అధ్యాయము చూస్తే పిల్లరా మోషే జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే 7వ అధ్యాయం 22వ వచనం చూస్తే మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీల అయిన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. ఇక్కడ మనం పిల్లలు ఆలోచన చేస్తే తన యొక్క గత జీవితాన్ని చూస్తే మరి అతను ఒకప్పుడు హిస్టరీ చూస్తే అతనిది చూడండి, అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించడం అతను చూసి వారిని రక్షించి బాధపడేవారిని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారం చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచని గాని వారు గ్రహింపరేది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రేమైన వాళ్ళరా, మోషే గురించి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని దేవుడు సాక్ష్యమిస్తాడు. ఎందుకంటే ఒకనాడు అతనుకున్నటువంటి సహించలేనటువంటి తత్వం కానివ్వండి, అతనికి ఉన్నటువంటి అన్యాయం చూసి సహించలేనటువంటి తత్వం, కోపం, నిజంగా మడ్డస్ట్గా కనపడుతున్నాడు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే మోషే గురించి దేవుడు నా ఇల్లంతట్లో
నమ్మకమైన వాడు అని సాక్ష్యం ఇస్తాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండిను. కాబట్టి ఇలా మనం ఆలోచన చేస్తే మోషే తన యొక్క దేవుని దృష్టిలో మాదిరికరమైనటువంటి జీవితాన్ని కనపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనకు అలాంటి మాదిరికరమైనటువంటి జీవితం అనేది మనలో రావాలని దేవుడు ఎంతో మంది భక్తుల్ని మనకి మాదిరిగా పెట్టాడు. కష్టాలు వచ్చినప్పుడు మన జీవితాన్ని ఎవరిని మాదిరిగా తీసుకోవాలి, సుఖాలు వచ్చినప్పుడు ఎవరిని మాదిరిగా తీసుకోవాలి, నష్టాలు వచ్చినప్పుడు ఎవరిని మాదిరిగా తీసుకోవాలి. అంతేగాని నేనింతే అన్నట్టుగా ఒక నియంత తత్వాన్ని కలిగి ఉండటం అనేది అది చాలా నేనింతే అంటున్నాడు ఒక అతను. నేనింతే ఏంటి అసలు? కానీ మనం దేవుని వాక్యపు వెలుగులో దేవుని లేఖనాలను మనం బోధిస్తున్నప్పుడు కానివ్వండి, చెప్తున్నప్పుడు కానివ్వండి, ఏమండి బోధించడానికే కేవలం పరిమితం అవటం కాదు, కానీ బోధిస్తున్నటువంటి ఆ బోధలో ఆ బోధించిన బోధకుల యొక్క జీవితాలు ఆ దేవుని దృష్టిలో మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వాళ్ళు బోధనా విధానం మనకు కనబడుతుంది, బోధించే విధానం కనబడుతుంది. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఒక మోషేని గురించి. కాబట్టి మనలో మనం కనిపించకూడదు, మనలో దేవునికి ఇష్టమైనటువంటి మాదిరి కలిగినటువంటి జీవితం మనలో కనిపించాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే మా దేవునికి ఇష్టమైనటువంటి మాదిరి కలిగినటువంటి జీవితం మనలో కనిపించాలి అంతే. కాబట్టి ఆనాటి సంఘాలు, సేవకుడు కూడా అలానే మాదిరి కలిగినటువంటి జీవితాలను చూపించగలిగారు. ఒకసారి మనం పిల్లలు ఆలోచన చేస్తే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 17వ వచనానికి మనం ఆలోచన చేస్తే ఇవన్నీ సంఘాలకే దేవుడు ఎలా ఒక సేవకుడు ఎలా మాదిరిగా ఉండాలి, సంఘం ఎలా మాదిరిగా ఉండాలి అనేది స్పష్టంగా గ్రంథం సెలవిస్తుంది. అది ఆనాటి భక్తుల వరకే పరిమితం అండి, ఈనాటి భక్తులకు అవసరం లేదండి, నేను ఇంతేనండి అంటే కుదురుద్దా? నేను ఇంతేనంటే అంతే సంగతులు. కానీ అన్ని బోధించేవారైనా వినేవారైనా అందరం ఇదొక అద్దం లాంటిది. అద్దం ముందుకెళ్తే మన ముఖ పుస్తకం ఎలా కనపడుద్దో, బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మన యొక్క మనసు పుస్తకంలో మన మనసులో ఏముందో, మన స్వభావం ఎలా ఉందో, మన యొక్క మాదిరికరమైనటువంటి జీవితం ఉందా లేదా అనేది అది మనకి అర్థమవుతుంటది బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు. కాబట్టి పిల్లలు మనం ఆలోచన చేస్తే మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 1 నుంచి మనం 7 వరకు చూసుకుంటే 17 అన్నానండి, 7 అండి, 1 నుంచి 7 వచనం వరకు చూసుకుంటే ఇక్కడ సరే మనం చాలా విషయాలు ఉన్నాయి దీనిలో. ఇక్కడ 6వ వచనం నుంచి చదువుకుందామండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తున్నటువంటి పత్రిక, మొదటి పత్రిక. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి. ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్ములను ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి అంటే ఉపద్రవమందు వాక్యాన్ని అంగీకరించినట్లుగా స్పష్టంగా చెప్తున్నాడండి. కాబట్టి ఎవరిని పోలి నడుచుకున్నారట? అపోస్తలులైనటువంటి పౌల్ని పోలి, ప్రభువును పోలి నడుచుకున్న వారైతే స్పష్టంగా ఉంది.
ఇక్కడ ప్రియులారా మనం ఆలోచన చేస్తే మనం 7వ వచనం చూస్తే కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. మాసిదోనియాలోను అకయాలోని విశ్వాసులందరికీ మాదిరైతిరి అంటున్నాడండి. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభువు వాక్యం మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అంటే వీళ్ళ యొద్ద నుండి వాక్యము ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అంటే చూడండి, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయని గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగిన అక్కడి జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలోని లేపిన యేసు అనగా రాబో కృత నుండి మనల్ని తప్పించుతున్న ఆయన కుమారుని యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూసుటకు మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. అంటే ఎంత మాదిరికరమైనటువంటి వారిగా మారిపోయారో చూస్తున్నాం ఈ పత్రికలో ప్రేమైన వాళ్ళ. అంటే పౌలు ఇక్కడ మనం ఆలోచన చేస్తే 6వ వచనంలో చూస్తే ప్రియులారా మనం ఆలోచన చేస్తే మొదటి నుంచి తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయులకు సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానం మీకు కలుగును గాక. ప్రేమైన వాళ్ళ మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ పత్రికలో ఏమండి ఈ యొక్క సంఘానికి రాస్తున్నటువంటి మాట చూస్తే ఇక్కడ వీళ్ళంతా కూడా చూడండి, సంఘ పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. వీళ్ళు చూసారా ఎంత చక్కగా ఈ పత్రికలో మరి పౌలు గారు కోడ్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మీ విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందుల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుని మా ప్రార్థనలందు మీ విషయమై జ్ఞాపకం చేస్తూ మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ మీ ఎదుగు ఇచ్చిన సంగతి మాకు తెలియదు. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమైంటుమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. అంటే తెస్సలోనికలో ఉన్నటువంటి వారి ప్రియులారా, తెస్సలోనికలో ఉన్నటువంటి వారికి ఏమండి కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. అంటే తెస్సలోనికలో ఉన్నటువంటి వారు మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరిగా ఉన్నట్లుగా ఇక్కడ స్పష్టంగా మీకు చెప్తున్నటువంటి విధానం చూడండి. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడైంది కనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. అంటే మాదిరి కలిగినటువంటి జీవితాన్ని ప్రభువును పోలి నడుచుకున్నారంట. వారికి వాక్యాన్ని ఉపదేశించినటువంటి వారిని బట్టి అంటే వారి యొక్క మాదిరి వీరిలోకి వచ్చేసింది. అంటే దేవుని యొక్క పిల్లలుగా అంటే నాటి నుంచి నేటి వరకు కూడా మాదిరికరమైనటువంటి జీవితం ఈరోజు మన యొక్క క్రైస్తవులైనటువంటి అందరిలో కూడా కనిపించాలి. మాదిరికరమైనటువంటి జీవితం అనేది మనకి చాలా అవసరం. కాబట్టి మాదిరికరమైనటువంటి జీవితం కలిగినటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి మాదిరికరమైనటువంటి జీవితం లేకపోతే మనం దేవునికి మరి దూరంగా ఉన్నట్టే ప్రేమైన వాళ్ళరా. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయము
మొదటి వచనం నుంచి కూడా మనం పరిశీలన చేస్తే, మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండైనను సిఫార్సు పత్రికలు మాకు అవసరమా? మా హృదయాల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? అంటే ఇక్కడ ప్రియులారా మనం ఆలోచన చేస్తే ఎంత మాదిరికరమైనటువంటి జీవితంలోకి వచ్చేసారో కొరింథీ పత్రికలో చెప్తున్నటువంటి సందర్భం చూడండి. మీ యొద్ద నుండి సిఫార్సు పత్రికలు మాకు అవసరమా? ఏమండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే మీ యొద్దకైనను మీ యొద్ద నుండి సిఫార్సు పత్రికలు మాకు అవసరం అంటున్నాడు. అంటే మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక అంటే వాళ్ళందరినీ ఏమండి చూసి మనుషులు చదువుకుంటున్నారు. ఈరోజు బైబిల్ గ్రంథాన్ని లోకంలో ఉన్న వాళ్ళకి బైబిల్ గ్రంథం తెలియదండి. తెలియకపోయినా సరే మన చూస్తే వాళ్ళకి బైబిలు దేవుడు అర్థం కావాలి, మన చూస్తే దేవుడి జ్ఞానం అర్థం కావాలి, మన చూస్తే అంటే క్రీస్తు కనిపించాలి, మన చూస్తే మన మాటలోను. అందుకని మనం ఎలా కనిపించాలంటే చూడండి, తెస్సలోనికలకు రాసినటువంటి క్షమించాలి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూస్తే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 చూస్తే ఇక్కడ పౌలు గారు చెప్తారు చూడండి, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను. అంటే కొరింథీ పత్రికలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఒకసారి, వాళ్ళు ఎలాంటి మాదిరికరమైన జీవితం ఉందంటే మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకున్న పుస్తకాలుగా మారిపోయారు. పుస్తకాలని ఈరోజు బైబిల్ని పురిలారా బైబిల్ని పత్రికలను పంచిపెట్టడం కంటే మాదిరికరమైన జీవితమే మనుషులకు పంచిపెట్టాలి. ఇక్కడ వాళ్ళను చూస్తే అవండి మనుషులందరూ చదువుకుంటున్నారంట వాళ్ళని చూసి. అంటే ఎంతగా వాళ్ళు మాదిరికరంగా ఉన్నారో ఆనాడు పౌలు చెప్తున్నాడు. ఈరోజు అంటే వాళ్ళలో ఏం కనిపించింది? యవనంలో కానివ్వండి, మాటలో కానివ్వండి, ప్రవర్తనలో కానివ్వండి, ప్రేమలో కానివ్వండి, విశ్వాసంలో కానివ్వండి, పవిత్రతలో కానివ్వండి, అంటే విశ్వాసులకు మాదిరిగా ఉండుము అంటున్నాడండి. ఇక్కడ మన ఆత్మీయ జీవితంలో క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా బోధించేవాళ్ళు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, కాబట్టి అందరికీ కూడా ఇక్కడ కావాల్సింది ఏంటంటే మాదిరికరమైనటువంటి జీవితం కావాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు జ్ఞానాన్ని చెప్పినా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తీసినా సరే మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎంత మహాజ్ఞానం బోధించవచ్చు. ప్రపంచంలో చాలా మంది మహాజ్ఞానం బోధిస్తున్నారు. కానీ మాదిరికరమైనటువంటి జీవితం ముఖ పుస్తకంలో అంటే మన జీవితంలో మాదిరికరమైనటువంటి జీవితం లేకపోతే ఎంత మహాజ్ఞానం చెప్పినా ఉపయోగం లేదు. కాబట్టి ఇవాళ మనం ఒకసారి పరిశీలన చేస్తే ఇక్కడ మాదిరికరమైన జీవితం ఏంటి? యవనాన్ని బట్టి కానీ మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో ఏమండి ఇలాంటి మాదిరికరమైనటువంటి జీవితం కావాలి. ఆనాటి క్రైస్తవులు కానివ్వండి, నేటి క్రైస్తవులు కానివ్వండి. కాబట్టి ప్రేమైన వాళ్ళను మనం ఆలోచన చేస్తే అందుకని పేతురు మొదటి పత్రిక 2:21 కూడా పేతురు గారు ఒక అద్భుతమైనటువంటి మాట చూద్దాం ప్రియులారా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో కూడా మనం పరిశీలన చేస్తే ఇక్కడ పేతురు గారు చాలా విషయాలు చెప్తున్నాడండి. 18వ వచనం 2వ అధ్యాయం 18వ వచనం చూస్తే, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఏమండి ఎంత చక్కగా చెబుతుందండి. పనివారులారా అంటూ మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రేమైన వాళ్ళరా ఇక్కడ
చూడండి పేతురు గారు ఎంత చక్కగా మొదట పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయంతో లోబడి యుండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన అది హితమగును అంటే దేవునికి ఇష్టమవుతుంది. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినట్లా మీకేం ఫలము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లా అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? ఏమండి, నేను జీరోని చేస్తాను, నేను జీరోని చేయడానికే ఎవరినైనా జీరోని చేస్తాను. ఏంటా డైలాగ్ ఏంటి అసలు? ఒక సేవకుడు అయి ఉండి ఏమండి నేను ఎదుటి వాళ్ళని జీరో చేయడానికి వచ్చావా, ఎదుటి వాళ్ళని హీరో చేయడానికి వచ్చావా? ఏమండి ఆలోచన చేయండి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎంత చక్కగా పేతురు గారు వాళ్ళు ఎన్ని కష్టాలు పడితే, ఎన్ని నష్టాలు పోతే, ఎంత రక్తం గారిస్తే ఈ 66 పుస్తకాలు మన చేతికి వచ్చాయన్న సంగతి పక్కన పెట్టేసి, నా దగ్గర మహాజ్ఞానం ఉంది, నా దగ్గర గొప్ప జ్ఞానం ఉంది, వాళ్ళైతే సహించారు నేను సహించను, వాళ్ళైతే ప్రేమించారు నేను ప్రేమించను, అసలు ఇలాంటి వాళ్ళని అసలు ఆన్లైన్కి పిలవటమే దండగా, పిలవమాకండి. అసలు ఏం నేర్చుకుంటారు వీళ్ళ నుంచి? ఏమండి నేను ప్రేమించడం అనేది, నేను ప్రేమించడం అంటే ఏంటి అసలు? ఇక్కడ పేతురు గారు ఏం చెప్తుండో, ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండి ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుతూ దేవుని గురించిన మనస్సాక్షిలో దుఃఖం సహించిన అది హితమగును అంటున్నాడు. తప్పిదమునికై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేం గనం? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఏమండి వాళ్ళు బాధపడ్డారేమోనండి, నేను బాధపడండి, ఇప్పుడు నాకు అవసరం లేదండి, బాధపడాల్సిన అవసరం లేదండి అంటే కుదరదు. మీరు తన అడుగుజాడయందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయిను అంటే ఈ ప్రపంచానికి ఏమండి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు. అసలు ఆ యేసుక్రీస్తు మన ముఖ పుస్తకంలో మాటలో కానివ్వండి, మన ముఖ పుస్తకంలో మన మాటలో కానివ్వండి, మన ఆలోచనలో, మన ఉద్దేశాల్లో మనకి మాదిరికరమైనటువంటి జీవితం మనలోకి లేనప్పుడు ఒకసారి ఆలోచించాలి ప్రేమైన వాళ్ళు. మీకు మాదిరించిపోయిను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం కనబడలేదు, ఆయన దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. మరి ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి మనం ఇప్పుడు అప్పగించుకోవాల్సిన అవసరం లేదండి అంటే కుదరదండి. ఆయన అప్పగించుకున్నాడండి, ఆయన తెలివి తక్కువడా? నేను అప్పగించుకోనంటే కుదరదు. కాబట్టి మాదిరికరమైనటువంటి జీవితాన్ని తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు అని స్పష్టంగా ఉంది ప్రియులారా. కాబట్టి మాదిరికరమైనటువంటి జీవితం నేటి క్రైస్తవులకి, ఆనాటి దేవుని బిడలైనటువంటి ప్రవక్తలకు కానివ్వండి, విశ్వాసులకు కానివ్వండి, నేటి క్రైస్తవులకు కూడా మాదిరికరమైనటువంటి జీవితం, దేవునికి ఇష్టమైనటువంటి మాదిరికరమైనటువంటి జీవితం మనలో కనిపించకపోతే అది దేవుని దృష్టిలో ఏమండి మనం దేవుని దృష్టిలో లేనట్లే ప్రేమైన వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే 100% మాదిరికరమైనటువంటి జీవితం మనకి మరి తప్పకుండా అవసరం ప్రేమైన వాళ్ళరా, ఎందుకంటే అది కావాలి. కాబట్టి ప్రేమైన వాళ్ళ మనం చేస్తే ఎబ్రీ పత్రికలో కూడా అపోస్తలులైనటువంటి పౌలు చూడండి 5వ అధ్యాయము 7వ వచనం చూస్తే, శరీరధారయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకునేను. ఏమండి నిజంగా సరే, ఆయనకి మహారోదనతోనూ కన్నీళ్లతోనండి, ఆయన మహారోదన అనుభవించాడండి, ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడేమో కానండి, నాకు కన్నీటి ప్రార్థన నాకు అవసరం లేదు, కన్నీళ్లు కాల్చాల్సిన అవసరం లేదు, నేను కన్నీటి ప్రార్థన నాకు అసలు కన్నీళ్ళే రావు. ఏమండి అంత మహానుభావుడు ఈ భూమి మీదకి వచ్చి తన్ను తాను ఏమంటే ఆయన కుమారుడుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. అసలు మనం మాట్లాడేటప్పుడు విధేయత లేకపోతే
ఏమండి ఈరోజు సమాజానికి ఈరోజు ఈ యొక్క క్రైస్తవులు అంటేనే ఎందుకు విరక్తి పుడుతుందంటే, అనుజనులకు కూడా ఎందుకు విరక్తి పుడుతుందంటే, ఏమండి మన జీవితాల్లో మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించకపోవటం వల్లే వాళ్ళు మన మీద రెచ్చిపోతున్నారు అనేది తప్పకుండా నాకు అర్థమవుతుంది. ఈరోజు 6 గంటలకి ఒక మీటింగ్కి వెళ్ళానండి. మీటింగ్కి వెళ్ళినప్పుడు అసలు పర్మిషన్ తీసుకున్నారో లేదో తెలియదు, కానీ ఒక 200 మంది సేవకులు ర్యాలీ చేద్దామంటున్నారండి. ర్యాలీ చేసి ఏం సాధిద్దామని? అసలు వినయమేనా? అది తగ్గింపు జీవితమేనా? 6 గంటలప్పుడు ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే సిటీలో. మినిమం అండి, కనీసం విధేయత లేకుండా, తగ్గింపు జీవితం లేకుండా, ఏమండి క్రీస్తు కంటే కూడా మహాజ్ఞానం బోధించేటటువంటి వాళ్ళు అని ఈరోజు ఏమండి విర్రవీగుతున్నారండి. జ్ఞానం తెలిస్తే ప్రేమైన వాళ్ళరా, ఆ జ్ఞానం ఎలా ఉండాలంటే చక్కగా సాత్వికంతో చెప్పేటటువంటి వారిగా ఉండాలి మనం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మన ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి మాదిరికరమైనటువంటి జీవితం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో కనిపిస్తుంది. ఏమంటే మనం ఎప్పుడన్నా ప్రార్థన చేసినప్పుడు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, నిజంగా మన జీవితంలో ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయా? ఏమండి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఏమండి కన్నీటి బొట్లు మనకు వస్తున్నాయి. కన్నీళ్ల ప్రార్థన అంటండి. కన్నీళ్లతోనూ తన్ను మరణం రక్షణ ప్రార్థనలు అండి. ఏంటంటే అంతగా కన్నీళ్లు కాల్చాల్సిన అవసరం ఏముంది? ఎస్, అవును ప్రేమైన వాళ్ళ, భూలోకంలోకి వచ్చిన తర్వాత మరి మన ఆత్మీయ జీవితంలో ఏమండి భక్తి జీవితం అనేది ఆషామాషిగా లేదండి. భక్తి జీవితాన్ని చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఎందుకంటే అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని లేఖనాలు ఘోషిస్తున్నాయి. ఇంత గొప్పగా పిల్లరా, మరి గొప్ప గొప్ప వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు లాంటి వాళ్లే మాదిరి చూపించాడు ఆయన. మరి శిష్యుల విషయంలో కూడా ఆయన పాదాలు కడిగి మరి మాదిరి చూపించాడంటే, ఎందుకు చూపించాడంటే తగ్గించుకోవాలి. ఒకరికొకడు తన్ను తాను ఒకరికొకడు గొప్పవాడుగా ఎంచుకొని, ఒకరికొకళ్ళు మరి ఒక తగ్గింపు జీవితం కలిగి సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజాన్ని బాగు చేయాలి, సమాజానికి మేలు చేయాలి, సమాజంలో మార్పు చెందాలంటే మన యొక్క జీవితంలో మరి చాలా తగ్గించుకోవాలి ప్రేమైన వాళ్ళగా. మనలో మాదిరికరమైన జీవితం ఉన్నప్పుడే మరి ఎదుటివారిలో మార్పు కలుగుతుంది తప్ప, మాదిరికరమైనటువంటి జీవితం అనేది ఒక మోషేలో చూస్తున్నాం, ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారిలో చూస్తున్నాం. ఏమండి ఒక కొరింథీ పత్రికలో నిజంగా పౌలు గారు మెచ్చుకుంటున్నాడు. ఎస్, మా దగ్గర నుంచి మీ దగ్గరికి, మీ దగ్గర నుంచి మా దగ్గరికి అవసరమా? మనుషులందరూ తెలుసుకుని చదువుతున్న పుస్తకాలు కాదా అంటున్నారండి. ఈరోజు పిల్లలు మనం ఆలోచన చేస్తే లోకానికి దేవుని వాక్యం చెప్పడం అనేది చాలా అవసరం. కానీ చెప్పటం కంటే కూడా ఏమండి మనకు ఆత్మీయ జీవితంలో క్రీస్తు యొక్క మాదిరికరమైనటువంటి జీవితం మనలో కనిపించాలి. కనిపించినప్పుడే ఏమండి ఒక తండ్రి ఒక కుమారుడు ఏమంటున్నాడో తెలుసండి. ఒక కుమారుడు ఏమంటున్నాడంటే, ఇదిగో వాళ్ళు మార్పు చెందినప్పుడే నేను బాప్తిసం పొందుతానంటున్నాడు. ఏంటండి ఎంత ప్రభావం పడిందండి? వాళ్ళు మారినప్పుడే నేను బాప్తిసం పొందుతానన్నాడు అంటే వాళ్ళలో మార్పు లేదని ఎంత బాధపడుతున్నాడండి అతను. అంటే మన ప్రభావం సమాజానికి కానివ్వండి, మన ప్రభావం కుటుంబంలో కానివ్వండి, మన ప్రభావం స్నేహితుల్లో కానివ్వండి, మన ప్రభావం ఎక్కడైనా ఉంటుందండి. మన ప్రభావం మన యొక్క విశ్వాసంలో, మాటలోను, ప్రవర్తనలోను మన యొక్క ప్రభావం. అందుకని ఇందాక తిమోతితో పౌలు చెప్తున్న మాటలోను, విశ్వాసంలోను ఏమండి మాదిరిగా ఉండాలి, విశ్వాసులకు మాదిరిగా ఉండని ఎంత చక్కగా. అది ఒక విశ్వాసులకే కాదండి,
ఏమండి, మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో ఏమండి ఎంతగా మన జీవితానికి అవసరమైనటువంటి ఆ మాదిరికరమైనటువంటి విషయాలు చాలా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి మాదిరికరమైనటువంటి జీవితం నేటి క్రైస్తవులైనటువంటి మనకి చాలా అవసరం. అందుకని ఒకసారి మనం ఎబ్రీ పత్రికలో చూస్తే, ఇక్కడ మనం ఎబ్రీ పత్రికలో కాదండి, యాకోబు పత్రికలో చూస్తే 4వ అధ్యాయం చూస్తే, 5వ అధ్యాయం చూస్తే, ఇక్కడ పిల్లలు మనం ఆలోచన చేస్తే, సహోదరులారా 4వ అధ్యాయము 10వ వచనం, నా సహోదరులారా ప్రభునామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. సహించిన వారిని ధన్యులనుకుంటున్నాం కదా. మీరు యేబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. అంటే ఇక్కడ పిల్లరా యాకోబు గారు కూడా మాట్లాడుతూ అంటున్న మాటలు చూస్తే, ఏమండి, మాదిరిగా పెట్టుకోండి. శ్రమలు వచ్చినప్పుడు మనకి మాదిరిగా భక్తుల్ని ఇచ్చాడు, సంతోషం వచ్చినప్పుడు మాదిరిగా ఇచ్చాడు. ఏమండి, అన్ని విషయాలకి మన జీవితంలో మాదిరిగా మారాలి అంటే మనకి దేవుడిచ్చిన జీవగ్రంథంలో ఉన్నటువంటి భక్తుల్ని మాదిరిగా తీసుకొని మనం అనేకులు రక్షణ పొందాలి అంటే, అనేకులు ప్రభువైన యేసుక్రీస్తు వైపు తిరగాలి అంటే, అనేకులు దేవుని మందిరానికి రావాలి అంటే, ఎందుకంటే పౌలు గారు అనేక విషయాలు చెప్తున్నాడు. ఎలాంటి మనుషుల మధ్యలో ఉన్నారో చూడండి. పౌలు గారు కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, కొలసీ కాదండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే, ఇక్కడ పిల్లలు మనం ఆలోచన చేస్తే 13వ వచనం చూస్తే, 12వ వచనం చూస్తే, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం ముందును భయంతోనూ వణుకుతూను మీ సొంత రక్షణ కొనసాగించండి. నిజంగా మనం అందరం కూడా కుటుంబాలు కానివ్వండి, మన సంఘాలు కానివ్వండి, ఏమండి, కొంతమంది ముందు మనం అందరం కూడా గొప్ప భక్తిపరులా కనిపిస్తామండి. కానీ వాడు పోయిన తర్వాత ఎలా ఉంటామండి? ఇక్కడ అదే అంటున్నాడు, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక. ఇప్పుడు ఆన్లైన్లో వాక్యం చెప్పినంత మాత్రం చెప్పి ఎంతో వినయంగా విధేయతతో చెప్పి వాక్యం ఇప్పుడు మీరందరి ముందు చాలా చక్కగా వాక్యాన్ని చెప్పిన తర్వాత ఆ వాక్య ప్రకారమైనటువంటి ఆలోచన జీవితం నాకు లేనప్పుడు ఆ వాక్యం నాకు ఉపయోగపడదు. అది మాదిరికరమైన జీవితం కాదు నాది. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం ముందును భయంతో వణుకుతున్న మీ సొంత రక్షణ కొనసాగించుకోండి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నట్టుకును తన దయాసంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగుజేవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులు, నిష్కళంకులు, అనిందులైన దేవుని కుమారులైనట్లు సణుగులు సంచయాలు మాని సమస్త కార్యములు చేయుడి. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యాన్ని చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అంటే మన లోకానికి పిల్లరా మనం క్రీస్తు యొక్క మాదిరి మనలో కనిపించాలి. క్రీస్తు యొక్క మాదిరి మనలో లేనప్పుడు పిల్లరా అది మనము దేవునికి ఇష్టమైనటువంటి వారిగా లేనట్టే. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మాదిరికరమైనటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. ఆ మాదిరికరమైనటువంటి జీవితం మనలో ఉందో లేదో మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన యొక్క జీవితాలని ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామండి.